పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద తెల్లవారుజామున ఒక కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 యువకులు గల్లంతయ్యారు. పెరవలిలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4 యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు మట్టా సంతోష్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక గల్లంతైన వారిలో పోతుల లక్ష్మీబాను, రాజారాం, నాగిరెడ్డి దుస్వంత్, నాగాబత్తుల సాయి సూర్య ఉన్నారు. వీరి వయసు 18-19 సంవత్సరాల మధ్య ఉంది. ప్రమాద సమాచారం అందగానే పోలీసులు, సహాయక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఇక స్థానిక మత్స్యకారుల సాయంతో కాలువలో గాలిస్తున్నారు. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమా లేక డ్రైవర్ నిత్తమత్తులో ఉన్నాడా అనే దానిపై వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇల్లు చూడడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తుండగా వర్షం వస్తాం వల్ల మనకు డ్రైవర్కి రోడ్డు సరిగ్గా ఆగలేదు. దానివల్ల కారు కాలువలో పడిపోయింది. ఉడ్డించి వాళ్ళందరూ విండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కిన వాళ్ళందరూ ఈదుకుంటూ ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయింది. కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని నడిపితే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి సిరుతాను నువ్వు ఉరికంటే నేను ఉరికాను, కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించిన ఒక ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్కి ఎక్కి అలా కూర్చున్నాను. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు? ఇప్పుడు కార్లు 5 మంది. 5 ఒకరు నువ్వు ఇంకా కనవ 4 అలాగా కొట్టుకుంటా. రాత్రి అనగా ఆగస్టు 15 అర్ధరాత్రి తర్వాత 1 గంట ప్రాంతంలో నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు పెరవల్లో స్నేహితుడి సోదరుడి పెళ్లికి వచ్చి వెళ్ళే క్రమంలో ఓగిడి గ్రామం వెళ్ళి రిటర్న్ వచ్చే క్రమంలో వాళ్ళ కారు కంట్రోల్ కాక టర్నింగ్లో వచ్చేసి నర్సాపురం కాలువలోకి దూసుకెళ్ళడం జరిగింది. ఒక కుర్రాడు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు. మిగతా 4 కూడా కాలువలో వెళ్ళిపోయినట్టు తెలిసింది. వాళ్ళందరి కోసం ఇప్పుడు సిబ్బంది అందరిని పెట్టి కూడా కాలువ బారుకి కింద నర్సాపురం వరకు కూడా పాలకొల్లు మీదుగా ఈ కాలాలు ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా వెతికించడం అనేది జరుగుతుంది. పశ్చిమ గోదావరిలో పూర్తిగా ఒక కారు కాలువలోకి దూసుకుపోయిగా ఒకరిని అప్పటికే మత్స్యకారులు రక్షించారు. మరో 4 ఆచూకీ మాత్రం పూర్తిగా గల్లంతైందని తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, చెప్పండి, పూర్తిగా 4 గల్లంతైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఆ కాలువ విస్తీర్ణం ఎంత ఉంటుంది? దీన్ని వాళ్ళని కనుక్కోవడానికి ఎంత సమయం పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 4 గల్లంతయ్యారు. అయితే గల్లంతైన వారిలో ఎన్డీఆర్ఎఫ్ బృందం, అలాగే మత్స్యకారులు, ఇతర సిబ్బంది కలిసి ఈ రోజు మధ్యాహ్నం లోపు 2 అయితే వెతికి మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. అయితే కారు పూర్తిగా కాలువలో పడిన సందర్భంలో ఈ ప్రమాదం, ఈ దుర్ఘటన జరిగింది. ఆ కాలువ కూడా బాగా ఒడిగా ప్రవహించడం, సమీపంలోనే లాకు ఉండటం వల్ల ఈ ప్రమాదంలో పూర్తిగా వీరు కొట్టుకుపోవడం జరిగింది. అయితే ఇందులో ఒక వ్యక్తి మాత్రం బయట పడగలిగాడు. అతను ఈత రావటం వల్ల సమీపంలో ఉన్న స్థానికులు కొంత రక్షించడం వల్ల బయటపడగలిగాడు. పూర్తిగా వీరంతా కూడా ఇంజనీరింగ్ చదువుతున్నవారు. నర్సాపురం స్వర్ణాంధ్ర కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాసులుగా పోలీసులు చెప్తున్నారు. అంతా కూడా 20 ఏళ్ల లోపు ఉన్న యువకులే. వీరు ఫ్రెండ్
ఎవరైతే మిత్రుడు ఉన్నాడో మిత్రుడు వాళ్ళ అన్నయ్య పెళ్లికి వెళ్ళి ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సీతారామరాజు.